అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, గోదాదేవి, శ్రీ మంజునాథుడు, వీళ్ళిద్దరు ఎవరు? వీరిద్దరికి కళ్యాణం అసలు ఎందుకు జరిగింది తెలుసుకునే ముందు అసలు వీరిద్దరు ఎవరు? కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. శ్రీరంగనాథుడి నాయకి అయినటువంటి గోదాదేవి పాండ్యదేశంలో కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ఆవిర్భవించింది. అంటే వాళ్ళది ఆషాఢ మాసం అవుతుంది. అది ఆషాఢ మాసంలో ఆవిడ ఆవిర్భవించింది అంటే ఆవిడ తల్లి గర్భంలో నుంచి రాలేదమ్మా, అయోనిజగా పుట్టింది. అంటే అమ్మా, అయోనిజ అంటే తల్లి గర్భంలో నుంచి రాకుండా పుట్టడం. ఓకే. విష్ణుచిత్తుడు అనేటటువంటి బిరుదనామం కలిగిన భట్టనాథుడు అనేటటువంటి ఒక భక్తుడికి తులసి తోటలో ఆయన తులసి మొక్కలకి పాదులు చేస్తూ ఉంటే ఆ తులసి తోటలో లభించింది. తులసి కాననోద్భవం ఆవిడికి పెట్టేది. ఎలా పుట్టిందంటే 2 రకాల మాటలు వినపడతాయి మనకి. ఒకటేమో చంటి పిల్లలాగా కనపడిందని, ఒకటేమో 5 సంవత్సరాల బాలికగా ఆ తులసి తోటలో ఒక పద్మంలో ఆవిర్భవించిందని చెప్తారు. ఏదైనా ఆవిడ మాత్రం ఆయనకి లభించింది. ఆయనకి ఒక విషయం ఏమిటంటే, విష్ణుచిత్తుడికి విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయికి పూలతో అర్చించటం ఆయనకి ఇష్టం. అన్నింటికన్నా పుష్పకైంకర్యం భగవంతుడికి ఇష్టమని ఆయన అనుకున్నాడు. అందుకని ఎందుకు అనుకున్నాడు అంటే, భాగవతంలో మాలాకారుడి కథ విన్నాక, సుధాముడు అనే మాలాకారుడి కథ కనుక ఈయన కూడా ఎప్పుడూ పూలు దండలు కట్టి స్వామికి అర్పించేవాడు. ఆ దండలు కట్టే పూలు కూడా తనే కొయ్యాలి, ఆ చెట్లను తనే పెంచాలి, వాటికి నీళ్లు తనే పెట్టాలి. తను పెంచినటువంటి తోటలో ఉన్న మొక్కలకి పూసిన పూలతోనే ఆయనకు అర్చన చేయాలి. రకరకాల మాలలు కట్టేవాడు. ఈ తులసి తోటలో అమ్మాయి దొరకంగానే ఆ అమ్మాయిని కూడా ఒక పుష్పంగా తీసుకెళ్లి స్వామికి అర్పించుకున్నాడు. చిన్న పిల్ల, రోజుల పిల్ల, అది కూడా పుష్పం అనుకున్నాడు. అలాగే ఆయన దగ్గర చాలా అద్భుతంగా పెరిగింది. ఆయన దగ్గర బోళ్ళ మంది శిష్యులు ఉండేవారు. వారందరికీ ఈ విష్ణు భక్తి గురించి చెప్తూ ఉండడం, భాగవతం, ఈ కథలు అవన్నీ వింటూ ఉండేది. ఆవిడకి కూడా భక్తి నరానా జీర్ణించుకుపోయింది. తండ్రిలాగే ఈవిడ కూడా పూలు మాలలు కట్టేది. కట్టినటువంటి మాలలు చక్కగా ఉంటాయా లేదా స్వామి మెడలో వేస్తే అని తన మెడలో వేసుకుని అక్కడ ఉన్నటువంటి కొలంలో కానీ బావిలో కానీ చూసి ప్రతిబింబం బాగుంది అన్నవి ఆయనకి ఇచ్చేది, బాగాలేవన్నో పక్కకు పెట్టేది. అందుకని ఆవిడకి ఆముక్త మాల్యద అని పేరు. అంటే ధరించి విడిచిన పూలమాల దేవుడికి ఇచ్చేది, మాల్యద మాలను ఇచ్చేది, ఆముక్త ధరించి తీసినటువంటివి. ఆ విధంగా పెరిగినటువంటి ఆ పిల్లకి కృష్ణుణ్ణి చూడంగానే మధురభావం కలిగింది. అంటే ఈయన్ని వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. కానీ గుళ్ళో ఉన్న విగ్రహంతో వివాహం ఎట్లా అవుతుంది? తర్వాత తండ్రిని అడుగుతుంది. తండ్రిని అడిగితే తండ్రి ఇట్లా అడగదు, చాలా తెలివిగా అడుగుతుంది. ఆ వెర్రాయన చెప్తాడు. ఏమని అడుగుతుంది? ఎవరైనా ఎప్పుడన్నా ఓ మానవకాంత దేవుణ్ణి వివాహం చేసుకుందా అని. అంటే ఏమో గోపికలు కృష్ణుడు తమకు ఆత్మేశ్వరుడుగా కావాలని ప్రార్థన చేశారు. కాత్యాయని వ్రతం అనే వ్రతం చేశారు. ఆ వ్రతాన్ని కృష్ణుడే దగ్గరుండి చేయించాడు. వాళ్ళకి కావాల్సిన వస్తువులు తనే తెచ్చాడు. వ్రతం ఎట్లా చేయాలో చెప్పాడు. తప్పులు చేస్తే సరిదిద్దాడు అని చెప్పి సో తాను కూడా అప్పటి నుంచి కాత్యాయని వ్రతం చేసింది. ఇది ఎప్పుడు మొదలుపెట్టింది? మార్గశిర పూర్ణిమ. ఆ రోజున మొదలుపెట్టి ఆ నెలంతా చేసింది. అందుకే దీనికి మార్గళి వ్రతము అని పేరు. తమిళంలో మార్గళి అంటే మార్గశిర మాసం. ఇది శుభప్రదమైన వ్రతం గనక శ్రీవ్రతం. కాత్యాయని దేవి కోసం చేసే వ్రతం గనక కాత్యాయని వ్రతం.
మనకందరికీ లోకంలో అలవాటు ఏమిటంటే తిరుప్పావై అంటూ ఉంటాం. ఎందుకంటే ఈ వ్రతం చేసేటప్పుడు రోజు ఈ గోదాదేవి తెల్లవారుజామున మొదటి జాము కల్లా లేచి తాను స్నానం చేసి చెల్లులందరినీ పిలిచి తీసుకుని వెళ్ళి ఆలయంలో ఉన్న కొలనులో మళ్ళీ స్నానం చేసి, ఎందుకంటే అఘమర్షణ స్నానం చేయడానికి ముందు మామూలు స్నానం చేయాలి కనుక కొలంలో స్నానం చేసి కొలంలో ఉన్నటువంటి కలువ పూలు అప్పటికి తెల్లవారుజాముకి విచ్చుకునే ఉంటాయి కదా, ఇంకా పద్మాలు విచ్చుకో సూర్యుడు వస్తే తప్ప, ఈ కలువ పూలన్నీ తీసి దండలు కట్టి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తోటలో ఉన్న పూలన్నీ తీసి దండలు కట్టి తెల్లవారే సమయానికల్లా విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రసాయికి అర్పణ చేసేది. వటపత్రసాయి అంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మర్రాకు మీద చేతితో కాలిబొటన వేలు నోట్లో పెట్టుకున్నటువంటి పిల్లవాడుగా కనపడతాడు. అటువంటి వాడిని వివాహం చేసుకుంటుంది. తర్వాత తనకున్నటువంటి కోరిక చెప్తే తండ్రి 108 దివ్యదేశాల్లో ఉన్నటువంటి ఆ విష్ణు యొక్క రూపాల గురించి ఆయన వర్ణించి చెప్తే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఈవిడికి నచ్చుతాడు. ఆ రంగనాథుడిని ఈవిడ ఈ వ్రత ఫలంగా వివాహం చేసుకుంటుంది. ఇది కట్టుకథ కాదు, వాస్తవం. పాండ్య దేశంలో సుమారుగా 800 సంవత్సరాల కన్నా ముందే, 1200 సంవత్సరాలను కూడా అంటారు, అప్పుడు శ్రీవిల్లిపుత్తూరులో జరిగినటువంటి సంఘటన ఇది, వాస్తవంగా జరిగింది. ఈ వివాహం చేస్తూ ఉండగానే రంగనాథుడిలో గోదాదేవి ఐక్యమైపోతుంది చేస్తుండగానే, ఆ వివాహం అవ్వగానే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈవిడ కృష్ణుడు మాకు భర్తగా కావాలి అని తాను తన చెలికత్తెలు వ్రతం చేశారు కదా, ఆ చేసే సందర్భంలో వీళ్ళు కూడా తమను తాము గోపికలుగా అనుకున్నారు. తాను అనుకుంది, ఎందుకంటే గోపికలకు కదా ఆయన కృష్ణుడు లభ్యమయ్యాడు. అంత అమాయకంగా ఎటువంటి లౌకికమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఇలాంటివన్నీ లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఉన్నటువంటి గొల్ల పిల్లలాగా తాను కూడా మారాలి. ఇక్కడ మళ్ళీ కులం గురించి మాట్లాడుకోకండి. గొల్లలు అంటే గోవుల్ని పాలించేవాడని మాత్రమే అర్థం, కులం కాదు. తాను ఆ విధంగా ఉండాలని అనుకుని అలాగే ఉండి వాళ్ళు పాటించిన నియమాలే తాను పాటించింది. వాళ్ళలాగే కుడిపైట వేసుకోవడం, మనం ఎడం వైపు వేసుకుంటాం కదా, వాళ్ళు ఇలా ఇటు పక్క, అలాగే పెడకొప్పు ఒక పక్క కొప్పు పెట్టుకోవడం, తర్వాత పండితులు మాట్లాడే భాష కాకుండా పామర్లు మాట్లాడే భాష మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ మేము తల్లో పూలు పెట్టుకోం. ఎందుకంటే బృందావనంలో ఉన్న పూలన్నీ కృష్ణుడివే, మేమెందుకు పెట్టుకోవాలి, ఆయనకి ఇవ్వాలి. ఆయనకు అలంకరించాక నిర్మాల్యంగా మేము తీసుకుంటాం. కళ్ళకు కాటుకు పెట్టుకోం, ఎందుకంటే కృష్ణుడు చూడ్డానికి కళ్ళల్లో కాటుక పొర అడ్డొస్తే కష్టం కదా, పెట్టుకోము. బృందావనంలో ఉన్న ఆవులన్నీ ఆయనవే గనక ఆవుల పాలన్నీ ఆయనకే చెందుతాయి గనక మేము పాలు తాగం, పెరుగు తినం, నెయ్యి వేసుకోం. పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలో నడుస్తాం, వాళ్ళు వద్దన్న పనులు చెయ్యం, చెడ్డ మాటలు మాట్లాడడం. ఇవి వ్రత నియమాలు. ఈ వ్రత నియమాలన్నీ మేము పాటిస్తున్నామని చెప్పుకుందనమాట. అట్లా చెప్పుకుంటూ ఏమందంటే కృష్ణుడి యొక్క కీర్తనలు పాడుకుంటూ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం చొప్పుని చెప్పింది. పావై అంటే ఒక పాట అనమాట, పాసురం అని అర్థం తమిళంలో. ఆవిడ శుభప్రదంగా చెప్పిన 30 పాసురాలు 30 రోజుల్లో చెప్పిన దాన్ని తిరుప్పావై అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. అయ్యాక భోగి రోజున, సంక్రాంతికి ముందు భోగి రోజు ఉంది కదా, భోగి రోజున ఆవిడ వివాహం జరుగుతుంది, ఆయనలో కలిసిపోతుంది. ఈవిడ ఈ వ్రతం చేసేప్పుడు ఒక వాగ్దానం చేసింది, అంటే మొక్కుకుంది. వటపత్రసాయికి మరి మేము నెయ్యి పెరుగు పాలు తినమన్నారు కదా, కృష్ణుడితో కలిసి మేము భోజనాలు చేసేట్టుగా మాకు ఏర్పాటు గనక నువ్వన్నీ మాకు అనుకూలంగా కోరిక తీరిస్తే నీకు నేను ఎన్నో, మరి ఆ గంగాళాల సంఖ్య గుర్తులేదు, ఆవిడికే గుర్తులేదు, ఎవరికీ గుర్తులేదు. అది ఆ మొక్కుకునేటప్పుడు ఇలా చేత్తో తీసుకుంటే మోచేతికి కిందకి నెయ్యి కారేటట్టుగా అంత నెయ్యి వేసినటువంటి పరమ అన్నం నీకు నివేదన చేస్తాను గంగాళాలతో అని మొక్కుకుంది. ఈ లోపల పెళ్లి అయిపోయింది, మొక్కు తీరలా. అయ్యో, అది విశేషం. అయితే ఆ మొక్కు తీరలేదు కానీ కోరిక అయిపోయింది. అందుకని తరువాత ఆవిడ్ని తన సోదరిగా భావించుకుని భగవద్ రామానుజులు ఆ మొక్కు తీర్చారు.
ఓ తన సోదరి మొక్కు తీర్చారు ఆయన. అందుకే ఇప్పటికి కూడా మీకు వైష్ణవాలయాల్లో చూడండి, నివేదనలు చేసేటప్పుడు గంగాళాల్లో పెడతారు. అవును గంగాళం అంటే ఇటు ఇటు 2 చెవులు ఉంటాయి, ఇలా వాటిల్లో నుంచి రింగ్స్ లాగా. రింగ్స్ లాగా. అలా అక్కడ ఆవిడ అలా మొక్కుకుందనమాట, అన్ని గంగాళాలని. ఈయన ఏదో తోచినన్ని గంగాళాలు చేయించి నివేదన చేశాడు అని చెప్తారు. ఇదన్నమాట గోదారంగనాథుల చరిత్ర. ఎంత భగవద్ రామానుజుల కన్నా కొంచెం ముందు ఉన్నది కనుక రామానుజులు ఎంత స్వచ్ఛమో గోదాదేవి, విష్ణు చిత్తుడు, 12 మంది ఆళ్వారులు అంతే స్వచ్ఛం. ఈ 12 మంది ఆళ్వారులు కూడా విష్ణు భక్తిని బాగా ప్రచురం చేయడం కోసం ఆ విష్ణువుకు సంబంధించినటువంటి ఆయుధాలు, పరివారం అలా దిగి వచ్చారు. గోదాదేవి ఏమో భూదేవి యొక్క అవతారంగా చెప్తారు, విష్ణు చిత్తుడేమో గరుత్మంతుడిగా చెప్తారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారం. జనరేషన్స్ చేంజ్ అయినా కొద్ది కదమ్మా. అందుకే ఇప్పటికీ శ్రీ వైష్ణవ సంప్రదాయం, మరీ శ్రీ వైష్ణవం కాకపోయినా మామూలుగా స్మార్తులు కూడా అందరూను నెలపట్టిన రోజు నుంచి, అంటే ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి ఆ రోజు గోదాదేవికి పూజ చేయడం, తులసి దగ్గర దీపం పెట్టడం, తులసిని పూజించటం, భోగి నాడు గోదారంగనాథులు కళ్యాణం చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఎస్, చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.